నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ చెప్పిన వ్యాఖ్యలు లేదంటే సూచనలు ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఏదైతే ఫ్యూయల్ మనము దాన్ని ఆదా చేయాలి అని చెప్పి సూచించిన విధంగా తన కాన్వాయ్ని కూడా పూర్తి స్థాయిలో తగ్గించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో చూసినట్లయితే తన కాన్వాయ్ అంటే సుమారు 10 నుండి 15 వాహనాలు ఉండేవి. ఎక్కడ వెళ్ళినా సైరన్ తో ముందుకు వెళ్తూ తన అంటే కాన్వాయ్ దూసుకుపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే మోడీ ఇచ్చిన సూచన కావచ్చు, లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా తను ఇంధనాన్ని ఆదా చేయాలన్న ఒక ఆలోచన కావచ్చు. ఈ రెండు ఏదైతే ఈ ఆలోచనల ప్రకారం తన వాహనాలను కేవలం మూడిటికి మాత్రమే తగ్గించుకొని ఆయన ప్రయాణం చేస్తున్న పరిస్థితి. అయితే గమనించాలి, హైదరాబాద్ లో ట్రాఫిక్ వెళ్ళాలంటే ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఖచ్చితంగా 3-4 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ను ఇరువైపులా ఆపేసి పోలీసులు కఠినంగా వ్యవహరించడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తాను తీసుకున్న నిర్ణయాలతో ఈ ట్రాఫిక్ సమస్యలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు అంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే విజయ్ తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆచరించాడు అని చెప్పి చెప్పక తప్పదు. అందులో భాగంగా ప్రయాణికులకు ఒకవైపు వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తూనే రెండో వైపు అంటే రోడ్డు పైన ఒకవైపు సీఎం, మరొక వైపు ప్రయాణికులు ఇరువురు కలిసి వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఏదైతే పిఎం మోడీ చెప్పాడో ఆయన సూచించిన మాటలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేదు అంటే స్వతహాగా తీసుకున్నాడా అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తాజాగా తను ఏదైతే ఇంటి నుండి అంటే జూబ్లీ హిల్స్ లో తన ఇంటి నుండి సెక్రటేరియట్ కి వెళ్తున్న ఆ తీరును చూసిన తర్వాత ఆయన ఫ్యూయల్ కన్జంప్షన్ ఏదైతే చేయాలి అనుకున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపు మార్పులో భాగమవుతున్నారా, లేదు అంటే తను మోడీ చెప్పిన సూచనలకు లోబడి తనతో జత కట్టేందుకు ఇవన్నిటిని కూడా ఆచరిస్తున్నారా అన్న ఆలోచన అయితే తలెత్తుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే నాతో జత కట్టు అని చెప్పి పిఎం మోడీ ఒక సభా వేదిక ప్రజల ముందే ఈ వ్యాఖ్యలు చేయడం, తాజాగా తను తీసుకున్న నిర్ణయాలు కూడా అందుకు బలాన్ని చేకూరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి మోడీతో జత కడతాడా, లేదంటే బీజేపీలోకి వెళ్తారా అన్న ఆలోచనలు, అనుమానాలు ఈ వ్యవహారం అంతటి కూడా దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే బీజేపీకి సంబంధించి ఇటు మహారాష్ట్రలో కావచ్చు, లేదంటే ఏపీలో కావచ్చు, కొద్దిమంది నాయకులు కేంద్రంలో ఉన్నప్పటికీ మోడీ చూపెట్టిన మార్గాలు కావచ్చు, సూచనలు కావచ్చు పాటించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. అయితే నార్త్ లో ఒక సభ నిర్వహించిన బీజేపీ అధ్యక్షుడికి, ఆ ప్రాంత అధ్యక్షుడి పైన వేటు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటు మోడీకి లోబడతాడా, లేదంటే బీజేపీ పార్టీలోకి వెళ్తాడా, లేదంటే ఈ సూచనలు సలహాలన్నీ పాటిస్తున్న రేవంత్ రెడ్డి స్వతహాగా ఆయన ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తి అని చెప్పి గతంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు ఈ రోజు నిజం కాబోతున్నాయి అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే తను తీసుకున్న నిర్ణయాలతో ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ప్రయాణించేందుకు కాలయాపన లేకుండా సజావుగా వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించారు అని చెప్పి ప్రజలు ఒకవైపు ప్రశంసిస్తున్నారు, లేదంటే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సీఎం ప్రయాణించే ప్రాంతంలో సుమారు గంటల తరబడి అక్కడ వాహనాలను నిలిపివేయడం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఒకవైపు ప్రయాణికులు వెళ్తూ ఉంటూనే మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వాహనాల సంఖ్య తగ్గించడంతో మోడీ ఇచ్చిన సూచనలకు పైన లోబడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో తను బీజేపీలోకి వెళ్లేందుకు అవకాశం ఉంది, లేదంటే మోడీతో జతగట్టి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చేందుకు అవకాశాలు ఉన్నట్లుగా కొద్దిమంది చెప్తున్నారు.